అతను ఒక దేశానికి రాజు. కానీ దేవుని మందసం ఊరేగింపులో సామాన్యుడిలా తన రాజ వస్త్రాలు తీసివేసి నాట్యం చేశాడు దావీదు. 100 డేస్ బైబిల్ కంప్లీషన్లో భాగంగా 27వ రోజు చదవలసిన పరిశుద్ధ గ్రంథ భాగము 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు. ఈ భాగాలలో తనను చంపాలని తరుముతున్న సౌలు యుద్ధంలోనే చనిపోయాడని తెలిసాక దావీదు ఏమీ ఆనందించలేదు. సౌలు కోసం కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. అదే యుద్ధంలో తన ప్రాణ స్నేహితుడైన యోనాతాను కూడా చనిపోయాడు. సౌలు మరియు యోనాతాను కోసం దావీదు ధనుర్గీతం ఒకటి చేసి, యోనాతాను కోసం, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది అని విలపించాడు. సౌలు చనిపోయా యోధా గోత్రం మాత్రమే దావీదును రాజుగా అంగీకరించింది. మిగతా గోత్రాలకు సౌలు కుమారుడు ఇష్బోషెతు రాజు అయ్యాడు. అంతర్యుద్ధం, కుట్రలు, హత్యలు కారణంగా ఇష్బోషెతుతో పాటు అబ్నేరు అనే మరో వ్యక్తి కూడా చనిపోయాడు. ఎట్టకేలకు అన్ని గోత్రాల వారు దావీదును తమ రాజుగా అంగీకరించాయి. దావీదు మొత్తం ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. మొదటిగా యోబూసీల చేతిలో ఉన్న సియోను కోటను జయించి దానికి యెరూషలేము అని పేరు పెట్టి తన రాజధానిగా చేసుకుని దేవుని మందసమును తీసుకొద్దామనుకున్న దావీదు మొదటి ప్రయత్నంలో ఉజ్జా అనే వ్యక్తి పడిపోతున్న మందసాన్ని పట్టుకోపోయి దేవుని యొక్క కోపానికి గురై చనిపోయాడు. రెండవ ప్రయత్నంలో దావీదును ఇశ్రాయేలీలందరూ ఆర్భాటముతో దేవుని యొక్క మందసమును తీసుకొచ్చారు. ఆ సందర్భంలో దావీదు చేసిన నాట్యం చూసిన అతని భార్య మేకాలు అతనిని మనస్సులో అసహ్యించుకుంది. ఫలితంగా మరణము వరకు మేకాలు పిల్లలు కనలేదు. దావీదు దేవుని కొరకు మందిరం నిర్మించాలనుకున్నాడు. కానీ దేవుడు, నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనే గొప్ప వాగ్దానం చేశాడు దేవుడు. ఇది మెస్సయ్యగా యేసుక్రీస్తు వారు దావీదు వంశంలోనే పుడతారనే గొప్ప ప్రవచనం. మీరు రోజు బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నట్లయితే ఆమెన్ అని కామెంట్ చేయండి. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.